హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్స్ టు హెల్త్ టిప్స్ బై భారతి. మనం ఈ వీడియోలో జాండీస్ అనే సమస్య గురించి డిస్కస్ చేద్దాము. రక్తంలో బిలిరుబిన్ అనే పదార్థము అధికమైనప్పుడు చర్మం, కళ్ళు, నాలుక మరియు గోళ్ళు మొదలైనవి పసుపు రంగులోకి మారే పరిస్థితినే మనము జాండీస్ అంటామండి. ఇది మెయిన్గా లివర్ సమస్యలు ఉన్నప్పుడు కానీ లేదా హెపటైటిస్ ఏ, బి, సిఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. ముందుగానే ఈ లక్షణాలను ఇనిషియల్ స్టేజ్లో ఐడెంటిఫై చేసుకొని వెంటనే డాక్టర్ని సంప్రదించినట్లయితే జాండీస్ని మనము త్వరగా తగ్గించుకోవచ్చు. ఆ లక్షణాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. కంటిలో తెల్లటి భాగం పసుపు రంగులోకి మారుతుంది. అదేవిధంగా చర్మము మరియు శరీరము పసుపు రంగులోకి మారడాన్ని మనము ఈ కండిషన్లో అబ్జర్వ్ చేస్తాము. దాంతోపాటు మూత్రం కూడా గాఢ పసుపు రంగులో కానీ లేదా గోధుమ రంగులో కానీ ఉంటుందండి. తలనొప్పి మరియు జ్వరము, శరీరం బలహీనపడడం వలన స్వల్ప జ్వరము మరియు తలనొప్పి లాంటి లక్షణాలు కనపడతాయి. చర్మం అంతా పొడిబారినట్లు అనిపిస్తుంది. దురదలు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అలసట మరియు బలహీనత, చిన్న పని కూడా చేసుకోవడానికి వీరు అలసటగా ఫీల్ అవుతుంటారు. వీరిలో శక్తి అనేది తక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలన్నింటినీ మీరు ఇనిషియల్ స్టేజ్లోనే ఐడెంటిఫై చేసుకొని వెంటనే జాగ్రత్త పడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.